సో అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఒత్తిడిని తగ్గించాలని చెప్పేసి అంటే కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది భారతదేశంలో. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 10+, 2+, 3+ విద్యా విధానం ఉన్నది భారతదేశంలో. గ్రాడ్యుయేషన్, టెక్నికల్ కోర్సులు అది ఉంచండి. మెడిసిన్, వృత్తి విద్యా కోర్సులకు 4-5 ఏళ్ళ పైన ఉంటుంది. మెడిసిన్ 4 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు ఎప్పుడైనా కంప్లీట్ కావచ్చు. ఒక్కోసారి 7 ఏళ్ళు కూడా పడుతుంది. వాడు ఏమైనా సప్లిమెంటరీకి సంబంధించి రాయాల్సి వస్తే 10 ఏళ్ళు కూడా పడుతుంది మెడిసిన్కి సంబంధించి. ఈ పరిస్థితులన్నీ మనకు కనపడతా ఉన్నాయి. అయితే పిల్లల్లో 7వ తరగతి మేము రాసేటప్పుడు 7th క్లాస్ కామన్ ఎగ్జామ్ ఉండేది. సో అంటే 7వ తరగతి అంటే 7 సంవత్సరాలు, వాడికి ఒక అప్పటికే 4-5 సంవత్సరాలు పడిపోతే 11-12 ఏళ్ల వయసులో వాడికి ఆ తరహా ఒత్తిడి అనే కరెక్ట్ కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, విద్యావేత్తలు చాలామంది ఆలోచన చేసి 7వ తరగతి కామన్ ఎగ్జామ్ని తీసేశారు. స్వాగతిస్తూ ఉన్నాం. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 2020లో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు 10వ తరగతి దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి. దాన్ని తీసేసి 10 to 12th వరకు ఈ కార్యక్రమాన్ని వడబెట్టారు. సో 1 నుంచి 12 తరగతుల వరకు చదువుతారు. 12thలో కామన్ ఎగ్జామ్ ఉంటుంది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక పరీక్షలు లేకపోతే విద్యార్థుల పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలుసు. ఇప్పటికే 8వ, 9వ తరగతి చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3వ తరగతి, 4వ క్లాసు పుస్తకాలు ఏమైనా ఇస్తే వాళ్ళు చదివే పరిస్థితుల్లో లేరు. మరి ప్రభుత్వ విద్యా రంగంలో నిర్వీర్యం చేసి గాడిదలు కాసినట్టుగానే ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించి సృజనాత్మకతను పెంచాల్సి అంటే ప్రజెంటేషన్స్ పెట్టాలి, ప్రాజెక్ట్ వర్కులు పెట్టాలి, ప్రాక్టికల్స్ పెట్టాలి. ఆ విధంగా పిల్లలకు నిరంతరం ఎగ్జామ్స్ పెట్టాలి. కొన్ని దేశాలకు సంబంధించి మనం రోల్ మోడల్గా చూసినప్పుడు కొన్ని దేశాల్లో కామన్ ఎగ్జామ్ ఒకటే కాకుండా వాడు ఫస్ట్ యూనిట్ టెస్టు, సెకండ్ యూనిట్ టెస్టు, తర్వాత క్వార్టర్లీ తర్వాత టెస్టు, థర్డ్ యూనిట్ టెస్టు, ఫోర్త్ యూనిట్ టెస్టు, తర్వాత హాఫ్ ఇయర్లీ, దాని తర్వాత మళ్ళీ ఇంకో 2-3 టెస్టులు, దాని తర్వాత ఫ్రీ ఫైనల్, కామన్ ఎగ్జామ్. అంటే ఇందులో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫ్రీ ఫైనల్, కామన్ ఎగ్జామ్ ఒక 4 ఎగ్జామ్స్ రాస్తాడు. దాంతో పాటుగా ఈ మధ్యలో జరిగేటువంటి టెస్టులు ఏదైతే ఉన్నాయో మంత్లీ అంటే ఆ 3 టెస్టులు పోతే ఇంకొక 7 నుంచి 10 టెస్టుల దాకా రాసే అవకాశం ఉన్నది. ఆ విధంగా పిల్లలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని పెట్టడం, ఆ విధంగా మార్కులు ఇవ్వటం. కామన్ ఎగ్జామ్ రోజు వాడికి జ్వరమో లేకపోతే డెంగ్యూ జ్వరమో లేకపోతే ఏమైనా సిక్ అయ్యి ఇంట్లో పడుకుంటే ఆ ఎగ్జామ్ బేస్డ్గా వాడు ఫెయిల్ అయినట్టుగా పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అందుకోసం మనం ఏం చెప్తామంటే వాడు స్కూల్లో జాయిన్ అయిన రోజు నుంచి అకాడమిక్ ఇయర్ అయిపోయేదాకా కూడా ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఇలా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా మిత్రులారా. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో 10th పరీక్షలు రద్దు చేయటం కంటే దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడం, అదే 12th క్లాస్ స్టాండర్డ్ నిర్వర్తించడం. సరే 10th నుంచి కంటిన్యూస్గా పాస్ అవుతూ వెళ్లాల్సిందే తర్వాత ఎగ్జామ్స్. సో పిల్లల్లో సృజనాత్మకతను పెంచాలి. ఇక్కడ ప్రధానంగా నేను పేరెంట్స్ని, టీచర్స్ని తెలుసుకున్నాను. ఇట్లా అడవులుగా విద్యారంగాన్ని అప్పచెప్పినప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ గ్రేడు, బి గ్రేడ్లు, సి గ్రేడ్లు, స్టేట్ ర్యాంకులు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10కి 9 ర్యాంకులు మా సంస్థ నుంచే వచ్చినాయి. 10కి 8 ర్యాంకులు మా సంస్థ నుంచే వచ్చినాయి. 10కి 6 ర్యాంకులు మా సంస్థ నుంచే వచ్చినటువంటి ఇలా ఒక కల్చర్ మనకి కనపడతా ఉంది. ఆ విధంగా ఉన్నది. సో అందుకోసమే ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి మనం స్పష్టంగానే ఉన్నాం. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్, నామ్స్ అండ్ జెండర్స్ తయారు చేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ 3000 నుంచి 4000 స్కూల్స్ మూసేసే కార్యక్రమం చేశారు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాప్తంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో ఇది చేస్తూ ఉన్నారు. మీరు దగ్గరలో ఉన్న స్కూళ్ళన్నింటి బంద్ చేస్తే ఏం జరుగుతుంది మీకు తెలియదా? మాకు తెలియదా? ఏం జరుగుతుంది? ప్రభుత్వ స్కూల్ బంద్ చేస్తే అట్టడుగు వర్గాలైనటువంటి పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ఉన్నటువంటి ఆ పేదల పిల్లలు ఆ స్కూల్ నుంచి దూరం కావడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే ఆడపిల్లల బాలికా విద్యకు సంబంధించి చదువు అంతంత మాత్రం ఉంది. ఇప్పుడే చదువుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇప్పుడే ఫస్ట్ జనరేషన్కి ఉద్యోగాలు కొంతమంది కొన్ని ఫ్యామిలీస్కి, కొన్ని కులాలకి వచ్చేస్తూ ఉన్నాయి. మళ్ళీ మీరు స్కూళ్ళన్నీ 3000, 4000 మూసేస్తే మొత్తం ఖర్చు 300 కోట్లు, 400 కోట్ల ఖర్చు వస్తుంది. కానీ ఈ 300-400 కోట్ల ఖర్చు గురించి 4000 స్కూల్ బంద్ చేస్తే ఒక తరం మొత్తం, అది ఆదివాసీ గూడీలు కానీ, దళిత కాలనీలు కానీ, బీసీ కాలనీలు కానీ, ఇంకా పేదల కాలనీలు కానీ, రూరల్ ఏరియాస్ కానీ, ఏజెన్సీ ప్రాంతాలు కానీ, పట్టణ కేంద్రాలకు దూరంగా ఉన్నటువంటి కానీ, ఏర్లు వాగులు దాటి అవతలు ఉన్నటువంటి కానీ, అట్లాంటి గ్రామాలకు సంబంధించి టీచర్లు ఎవరు పోవడానికి సిద్ధంగా ఉండరు. అక్కడ ఎడ్యుకేషన్ నష్టం జరిగే పరిస్థితి మనకు కనపడుతుంది. అట్లాంటి పరిస్థితి నుంచి అధిగమించాలంటే ప్రభుత్వ విద్యా విధానంలో మార్పు రావాలి. అది నీ పేరు నేను అనుకోవట్లా. కాకపోతే ప్రభుత్వం రాజు చేసిందే శాసనం. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ చందంగా మనకు కనిపిస్తూ ఉంది తప్పితే మరొకటి కాదు. సో పెద్దలారా మిత్రులారా, ఇది ఈ కార్యక్రమం. సో ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ముఖ్యంగా ఒకవైపు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు చదివితే
ప్రైవేట్ సంస్థల్లోనో కార్పొరేట్ సంస్థల్లోనో చదవాలనే పరిస్థితి ఒకటి కనపడుతుంది. అందుకోసమే ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి గాలికి వదిలేసినట్టు కనపడతా ఉంది. పిల్లలు తక్కువ ఉండడానికి కారణం ప్రధానంగా 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ ఇంటర్ పెడతారేమో, అది ఇంటర్ అవుద్ది అంతే తప్పితే మరొకటి కాదు. ఇంకా దీనికి సంబంధించి మనం చెప్పుకుంటూ వెళ్లాల్సి వస్తే ఇందులో ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం విద్య 10వ తరగతి ఇప్పుడే 12వ తరగతి రిజల్ట్స్ చూస్తారు. దాంతోపాటు మౌలిక వస్తువులకు సంబంధించి ఏదైతే ఉన్నదో పిల్లల్ని దగ్గరలో పాఠశాల ఉంటే పిల్లల్ని గర్ల్ చైల్డ్ని కూడా పంపిస్తారు. ఇప్పటికే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి కొడుకు బిడ్డ ఉంటే కొడుకు ముందు పుట్టినా తర్వాత పుట్టినా ఆడపిల్లనైతే ప్రభుత్వ స్కూల్కి, మగపిల్లగాడు ఆ పిల్ల అన్నైనా ఆ పిల్లకు సంబంధించి అన్నైనా తమ్ముడైనా ఖచ్చితంగా వాడిని ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఆడపిల్లనే గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు. మగపిల్లగాడిని ఆ పిల్లకి అన్నైనా తమ్ముడైనా ప్రైవేట్ స్కూల్లో, వీలుంటే కార్పొరేట్ స్కూల్లో వేసే కార్యక్రమం ఒకటి ఇలా మనకు కనపడతా ఉంది. దీనికి తోడు స్కూల్ దగ్గరలో ఉంటే పంపిస్తూ ఉన్నారు ఆడపిల్ల తల్లిదండ్రులు, లేదంటే డ్రాప్ అవుట్ చేస్తున్న పరిస్థితి మనం కనపడతా ఉన్నాం. 100కి ప్రైమరీ ఎడ్యుకేషన్లో 100 మంది గర్ల్ చైల్డ్ ఉంటే ఇలా యూపీఎస్కి హై స్కూల్కి వచ్చేసరికి 80 మందికి పడిపోతున్నారు. అది గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసరికి 20 నుంచి 40% మధ్య గర్ల్ చైల్డ్ చదువుతూ ఉన్నారు, డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నారు. అందుకోసం ఎన్ఈపీలో బాలికా విద్య ప్రాధాన్యత ఉందా? ముఖ్యంగా ఆదివాసీ గూడాలు, దళిత కాలనీలు, బీసీ కాలనీలు, ఏజెన్సీ ప్రాంతాలు, దూర ప్రాంతాలు, ఆటవిక ప్రాంతాలకు సంబంధించినటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి చదువు అందుబాటులో ఉందా లేదనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒకవైపు మనకి చూసుకోవాల్సిన అవసరం అయితే మనకి కనపడతా అన్న. అందుకోసం వీటన్నిటిని చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో ప్రభుత్వ విద్యా సంస్థల్లో వాష్రూమ్లు ఉండాలి. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ వాష్రూమ్లు లేక ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నాం చాలామంది పేరెంట్స్. అన్న పిల్ల పెద్ద అవుతుంది, గవర్నమెంట్ స్కూల్లో కనీసం వాష్రూమ్లు ఉండవు, యూరినల్స్ ఉండవు, టాయిలెట్స్ ఉండవు, బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుందన్న. మాకు ఇబ్బంది అయినా కూడా మేము ప్రైవేట్ స్కూల్కి మా స్థాయి కలిగినటువంటి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాను అని చాలామంది నేను నా సర్కిల్ లోపల చెప్పేటువంటి పరిస్థితి నేను వింటా ఉన్నాను. సో అందుకోసం ప్రభుత్వ విద్యారంగాన్ని స్ట్రెంథెన్ చేయాలి. ముఖ్యంగా సరిపడా టీచర్స్ని ఇవ్వాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి, అదేవిధంగా పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లను పెట్టాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉండాలి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఇంక్లూడ్గా ఉండి ఆ విధంగా సంపూర్ణ విద్యార్థుల సంపూర్ణ వికాసానికి బాటలు వేయాలి తప్పితే మరొకటి కాదు. పాఠశాల స్థాయిలోనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలార మిత్రులారా, వాటితో పాటుగా విద్యారంగానికి సంబంధించి వచ్చినప్పుడు ఇంకా రిక్రూట్మెంట్సే కాకుండా కొత్త భవనాల నిర్మాణం, వాష్రూమ్ నిర్మాణం, అదేవిధంగా ప్రతి 30 మందికి ఒక వాష్రూమ్ ఉండాలి, యూరినల్స్ ఎక్కువ ఉండాలి, వికలాంగుల కేరే ఉండాలి, టీచర్స్ కేరే ఉండాలి, బాయ్ చైల్డ్ కేరే ఉండాలి, గర్ల్ చైల్డ్ కేరే ఉండాలి. ఆ విధంగా వాష్రూమ్ ఉండాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ఇతర వస్తువులు ఏదైతే ఉన్నాయో గ్రంథాలయం ఉండాలి, ల్యాబ్ ఉండాలి, అదేవిధంగా పిల్లలకు సంబంధించి త్రాగునీరు 24 గంటలు ఉండాలి. వీలుంటే ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టించండి, 24 గంటల పంపైన పెట్టించండి మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ. ఆ విధంగా పెట్టేసి ముందుకు పోయే కార్యక్రమం చేయాలి. సో 10వ తరగతి పరీక్షలు ఇంగ్లీష్ మీడియాలో చాలా నీడెడ్గా కనపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారయ్యేలాగా చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో మరిన్ని అంశాలు మనం ఇప్పుడు గతంలో ఎన్ఈపీ 2020లో స్టార్ట్ అయితే మనం వివిధ సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఎక్స్పర్ట్స్తో మాట్లాడించుకుంటూ వస్తా ఉన్నాం. భవిష్యత్తులో మరింత మందితో మనకి మెటీరియల్ ఉంటే, మనం రాసుకున్నటువంటి మెటీరియల్ ఏమైనా ఉంటే మనం రాసుకుందాం. సో దాంతోపాటు సో రాసుకున్నటువంటి మెటీరియల్తో పాటుగా ఏదైతే ఉన్నదో ఇతర వాటికి సంబంధించి కూడా మెటీరియల్ తీసుకొని చదివి ప్రిపేర్ అయ్యి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మరింత సమాచారం మన ఛానల్ ద్వారా అందించే కార్యక్రమం తెలియజేద్దామని తెలియజేసుకుంటూ, పెద్దలార మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలార మిత్రులారా.